ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 4వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వారికి దిన ఫలితాలు ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ రోజున ప్రత్యేకంగా మీకు మార్చబోతున్నాయండి. ఉదయం నుంచి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపిస్తాయి, కానీ అవి సాధారణంగా కనిపించిన అవే సాయంత్రానికి పెద్ద మార్పులకు కూడా దారితీస్తాయి. కాబట్టి మీరు ఆలోచించని విధంగా మీ జీవితంలో ఒక కొత్త పరిణామం కూడా ఆరంభమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం సమయానికి ఒక్కసారిగా మీ ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ సాధారణం కాదు. ఆ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని కాసేపు మాటలు రాకుండా చేసేంత ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుండి లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఒక క్లారిటీ, ఒక శుభ సూచన మీకు తప్పకుండా అందబోతుందండి. ఈ రెండు సంఘటనలు కలిసి ఈ రోజున పూర్తిగా మార్చేస్తాయి. కాబట్టి మీరు అనుకున్న దారిలో కాకుండా ఇంకా మంచి దారిలోకి మీ జీవితం మళ్ళబోతుంది అనేటటువంటి ఒక సంకేతం కూడా ఇది కేవలం ఒక రోజు కాదు, ఒక మార్పుకు ప్రారంభమని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది కన్యారాశి జాతకులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ యొక్క కన్యారాశి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, స్వతంత్ర ఆలోచనలు, ఎవరి మాట వినకుండా తమదైన దారి ఎంచుకుంటారండి. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. లోపల చాలా భావోద్వేగం ఉన్నా బయటకు చూపించరు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలివిగా కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తులన్నమాట. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టేంత నమ్మకం కూడా ఉంచుతారండి. ఈ యొక్క రాశి వారికి కన్యారాశి వారికి రోజున దక్షిణ పడమర దిశల్లో ప్రయాణం చేయడం లేదా పనులు ప్రారంభించడం కొంచెం శుభప్రదంగా కూడా ఉంటుంది. ఇక నీలం, పసుపు, నీలం, నలుపు, గ్రీన్, ఈ 3 రంగులు మీకు శాంతి, స్థిరత్వం, అదృష్టాన్ని తీసుకొని వస్తాయండి. బ్లూ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్. ఇక శుభ సంఖ్యలు వచ్చేసి 4, 7, 8. ఈ సంఖ్యలు ముఖ్యమైన నిర్ణయాలు ఉపయోగపడతాయన్నమాట. కన్యారాశి వారు ప్రయాణం చేసే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. శని ప్రభావం ఉండడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలన్నమాట. కన్యారాశి వారు సహజంగా ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులు. సరైన దిశలో ప్రయత్నిస్తే వీరి జీవితంలో గొప్ప విజయాలు కూడా సాధించగలరు. శుభ దిశలు, రంగులు, సంఖ్యలు పాటిస్తే మరింత సానుకూల ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కావచ్చండి. ఉదయం సాధారణంగానే మొదలవుతుంది, కానీ రోజు క్రమంగా తప్పకుండా మొదలవుతుందన్నమాట. ముందుకు సాగుతున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపించడం మీకు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక విషయం అండి, ఈ సందేశాన్ని మీరు తప్పకుండా ఒంటరిగా వినండి. ఈ వీడియోని ఎక్కడ ఉన్నా సరే కొంత సమయం మీ కోసం కేటాయించుకోండి. ఎవరూ లేకుండా ప్రశాంతంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మీకోసం వచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి.
సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కసారిగా మీ ఫోన్ మోగుతుందండి. ఆ ఫోన్ కాల్ సాధారణం కాదు. ఆ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని కాసేపు షాక్కి గురి చేస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. కానీ మీ ఆశ్చర్యంలోనే ఒక పెద్ద శుభ సూచన కూడా దాగి ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి క్లారిటీ రావచ్చు. ఒక పాత సంబంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వచ్చి తప్పకుండా నిలబడవచ్చు అన్నమాట. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి, ఆ కాల్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు మాట్లాడే మాటలు మీ భవిష్యత్తుకు ప్రభావితం అనేది చేయగలవు అన్నమాట. ఇక రేపటి రోజున ఒక చిన్న పరిహారం అండి. ఒక చిన్న నూనె దీపం కానీ, నెయ్యి దీపం కానీ వెలిగించుకోండి. ఆ దీపం ముందు కూర్చొని కళ్ళను మూసుకొని ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. తర్వాత మీ కోరికను మనసులో స్పష్టంగా కోరుకోండి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పరిహారం పాటించడం వల్ల ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మిమ్మల్ని అనుకూలంగా కూడా మారుస్తుంది. అడ్డంకులు తగ్గి శుభ ఫలితాలు త్వరగా మిమ్మల్ని చేరుతాయి అన్నమాట. ఈ యొక్క కన్యారాశి వారికి రేపటి సాయంత్రం వచ్చే ఈ ఫోన్ కాల్ ఒక సాధారణ సంఘటన కాదు. అది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తప్పకుండా చూపే సంకేతం అన్నమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పరిహారం తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఆ కాల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి స్పందించండి. మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. తప్పకుండా సిద్ధంగా కూడా ఉండండి. కన్యారాశి వారికి రేపటి రోజున ప్రత్యేకంగా ఉండబోతుందండి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ప్రతి విభాగంలో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు తప్పకుండా మీకు ఏ రంగంలో ఎలా ఉంటుందో మీకు తప్పకుండా వివరంగా చెప్తానని శ్రద్ధగా వినండి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి మంచి గుర్తింపు పొందే రోజండి. మీరు చేసిన పనులు ప్రశంసలు వస్తాయి. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా రావచ్చు. ముఖ్యంగా సాయంత్రం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి సూచన లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి, వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైనటువంటి రోజు. పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్న స్థాయిలో ప్రారంభిస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయాల్లో సానుకూలత ఉంటుంది. అనుకోని మార్గంలో ఆదాయం రావచ్చు. బాకీలు తీరి వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. సేవింగ్స్ పెంచుకుంటే అవకాశం కూడా చాలా బాగుంటుంది. ఇక ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుందండి. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. ఒక మంచి శుభవార్త ఇంట్లో తప్పకుండా వినిపించే అవకాశం కూడా ఉంటుంది. దూరమైనటువంటి బంధువులు మళ్ళీ దగ్గరవుతారన్నమాట. ఇక ప్రేమలో ఉన్నటువంటి వారికి అనుకూల సమయం, అపార్థాలు తొలగి పరస్పర అవగాహన కలుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి ఇదొక మంచి వ్యక్తి జీవితంలోకి రావచ్చు అన్నమాట. ఇక విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. గురువుల సహాయం తప్పకుండా లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. కానీ అలసట రాకుండా కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సానుకూల ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తాయండి. ఇక ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యంగా పడమర లేదా దక్షిణ పడమర దిశలో ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. పని మీద ట్రిప్స్ వెళ్తే కనుక విజయవంతం అవుతాయండి. ఇక శని ప్రభావం ఉన్న రాశి కావడంతో ఓం శం శనీశ్వరాయ నమః అని మంత్రం జపించడం చాలా మంచిది. సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా శాంతి, సానుకూలత పెరుగుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి రేపటి రోజు ఒక గొప్ప అవకాశం. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ప్రతి చోట అనుకూలత కనిపిస్తుంది. ఈరోజు మీకు నచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు ఖాయం. ఈ యొక్క కన్యారాశి వారికి రేపటి రోజు చాలా కీలకంగా ఉంటుందండి. ఈ శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రాశి వారికి సరైన పూజలు, చిన్న పరిహారాలు చేస్తే అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు
వేగంగా వస్తాయన్నమాట. ఉదయం లేవగానే స్నానం చేసి శుభ్రంగా ఉండి శనిదేవుడిని స్మరించండి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. రేపు శనివారం కావడంతో గురుదేవుడు సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వారిని నమస్కారం చేయడం చాలా మంచిది. ఇది మీకు రక్షణ ఆశీర్వాదం తప్పకుండా ఇస్తుందన్నమాట. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఒక చిన్న నూనె దీపం వెలిగించి తప్పకుండా, అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఆ దీపం ముందుకు కూర్చొని ఓం శనీశ్వరాయ నమః 11 సార్లు లేదా ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించండి. తర్వాత మీ కోరికను మనసులో చెప్పుకోండి. ఈ పరిహారాల వల్ల నరదిష్టి, చెడు శక్తులు తొలగిపోతాయండి, అడ్డంకులు తొలగిపోతాయి. సాయంత్రం వచ్చే ఫోన్ కాల్ ద్వారా మంచి వార్త మీకు అనుకూలంగా కూడా మారుతుంది. నల్ల నువ్వులు, నల్ల బట్టలు లేదా పాదరక్షలు పేదవారికి అన్నదానం. కుటుంబం కన్యారాశి వారికి ఇలాంటి దానాలు చేయడం చాలా శుభప్రదం. ఇవి చేయడం వల్ల శని దోషం తగ్గి అదృష్టం కూడా పెరుగుతుందన్నమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. కోపం తగ్గించుకోండి. ఎవరికైనా కఠినంగా మాట్లాడకుండా శాంతంగా ఉండండి. కన్యారాశి వారు రేపటి రోజున ఈ చిన్న పరిహారాలు, పూజలు చేసుకోవడం వల్ల నమ్మకంతో చేస్తే మీ జీవితంలో అడ్డంకులు తొలగి శుభవార్తలు మీ వైపు రావడం తప్పకుండా ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రాశి వారికి కొన్నిసార్లు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు ఎదుగుదల దిశగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరుల అసూయ, చెడు చూపు మీపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల కలిగే ఇబ్బందులు వచ్చేసి కారణం లేకుండా పనులు అడ్డంకులు ఎదుర్కోవడం అండి. ఒక్కసారిగా మనస్సు అసహనం, ఆందోళన పెరగడం, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు పెరగడం, ఆరోగ్యం బాగానే ఉన్న అలసట, బలహీనత అనిపించడం, మీరు చేస్తున్న పనిలో చివరి నిమిషంలో ఆటంకాలు కూడా రావడం, ఇవన్నీ నరదిష్టి ప్రభావం ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలండి. నరదిష్టి తొలగించడానికి శక్తివంతమైన పరిహారాలు వచ్చేసి ఉప్పుతో దిష్టి తీసే పరిహారం. సాయంత్రం సమయంలో కొంచెం ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ ఉప్పును బయట పారేయండి. ఇది చెడు శక్తిని వెంటనే తొలగిస్తుంది. ఎండు మిరపకాయల పరిహారం అండి. 2 లేదా 3 ఎండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు తీసుకొని తల చుట్టూ తిప్పి అగ్గిలో వేయండి. మిరపకాయలు గట్టిగా కాలితే దిష్టి ఎక్కువగా ఉందని భావిస్తారు, వెంటనే తగ్గుతుంది. నూనె దీపం పరిహారం అండి. శనివారం లేదా గురువారం సాయంత్రం నూనె దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది శని ప్రభావాన్ని సానుకూలంగా కూడా మారుస్తుంది. ఇక నల్లదారం అండి. కుడి చేతికి లేదా కాలి కండరానికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. కుడి చేతికి లేదా కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. ఇది చెడు దృష్టి నుంచి రక్షణ అయితే ఇస్తుందన్నమాట. నల్ల నువ్వులు పేదవారికి అన్నదానం చేయడం దిష్టి ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను కూడా తప్పకుండా పెంచుతుందన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.